తెలియట్లేదు, జీవితంలో ఎట్లా తెలుస్తుంది? ఫైండ్ అవుట్ హూ యు ఆర్, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ. నీలో ఉన్నది ఏంటి, నీలో దేవుడు ఇచ్చింది ఏంటి, నీకు ఇచ్చిన మైనాలు ఏంటి, తలాంతులు ఏంటి, నీకు ఇచ్చిన అవకాశాలు ఏంటి. యు సీ ఆపర్చునిటీస్. ఈరోజు కూడా లోకం అంటది ఆపర్చునిటీ డస్ నాట్ నాక్ ద డోర్ ట్వైస్, ఓన్లీ వన్స్ అంటది. వచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకో. దేవుని వాక్యం కూడా అది చెప్తుంది, దినములు చెడ్డవ కనుక బీ కేర్ఫుల్, యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ. ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, నువ్వు సద్వినియోగపరచుకోవాలి. ఈరోజు మనం అంటున్నామో నేను ఇంట్లో పడుకుంటాను, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, అవకాశం అయిపోతుంది. నో, అజ్ఞానం. ఈరోజు మీలో ఉన్నది మీరు బ్రతుకుతానే కానీ మీరు చేయవలసింది చేరవలసిన స్థలానికి చేరలేరు. దేవుడు వాటిలో అడుగుతాడండి. నీ సమయము, నీ దేహం, నీ ఆత్మ మాత్రం కాదు, నీ శరీరంతో జరిగించే ప్రతి కార్యాలు, యువర్ డీడ్స్, నీ క్రియలు. ఇంకో మాటలు చూడాలంటే నీకు ఇచ్చిన తలాంతులు నువ్వు ఎలా వర్ధలింపజేసావో, హౌ బెస్ట్ హ్యావ్ యూ లివ్డ్. ఎందుకంటే ఇక్కడ ఈ ఉపమానానికి జ్ఞానము, పరిశుద్ధాత్మ జ్ఞానం దూరంగా మనం అందరం వర్ధిల్లాలి. కానీ అదే సమయంలో క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదే ఆత్మఫలం, క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లేకపోతే నీకు ఎన్ని గంటలు ఉన్నా కూడా వేస్ట్. తెచ్చే స్థలం నుంచి వచ్చిన